Suppose here there is a problem, right? Identical blocks. See that? Identical blocks. Each of mass m, length L, length L, are placed one above other one above other such that each extended out each extended out the maximum length as shown in the figure. As shown in figure. Find the maximum extension of nth block. Find the maximum extension of nth block from the top so that the blocks will not fall. Will not fall. Blocks will not like this. The blocks will not fall. So what is the maximum extension? ఇలా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్లాక్ తీసుకున్నాను 1 by 1. Suppose if I consider one block, so first చూద్దాం. This is the block. Is kept on the ground. Ground made of plates. Suppose this I called CD block. CD block. They made a block in place so that it does not fall. The block in place so that it does not fall. ఇది ఫాలో అవ్వకుండా ఉండాలి. ఇది ఫాలో అవ్వకుండా ఉండాలంటే ఎక్కడ ప్లేస్ చేయొచ్చు మాక్సిమం ఎక్స్టెన్షన్ ఎంత ఇలా పెడితే ఫాలో అవుతుంది ఇలా పెట్టినా ఫాలో అవుతుంది ఇలా ఫాలో అవుతుంది సో ఇలా తీసుకుంటా వచ్చి ఇలా పెట్టారనుకో ఇది ఫాలో అవ్వచ్చు సపోజ్ ఇట్ ఈస్ కట్ లైక్ దిస్ ఇక్కడ ఇలా పెడితే ఫాలో అవుతుంది ఇలా ఫాలో అవుతుంది ఇక్కడ చూడు దీన్ని కొంచెం జరుపుతుంటే ఫాలో అవ్వట్లేదు సో ఫాలో అవ్వలేదు సో ఫాలో అవ్వట్లేదు ఫాలో అవుతుంది కింద పడిపోయింది ఎక్కడ వరకు ఫాలో అవ్వట్లేదు చూద్దాం మనం సో ఇక్కడ ఫాలో అవ్వలేదు ఫాలో అయిపోతుంది అంటే దట్ వీ కాల్డ్ టోపల్ అంటే అదే ఫాలో అయిపోతుంది ఇప్పుడు ఇది ఫాలో అవ్వలేదు ఇక్కడ ఫాలో అవ్వలేదు ఇప్పుడు చూడు ఇప్పుడు నేను చేయి తీస్తే టోపల్ అయిపోతుంది
చేయి తీస్తే ఫాలో అయిపోయింది అంటే దిస్ ఈస్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్. దిస్ ఇస్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్. ఇది మాక్సిమం ఎక్స్టెన్షన్. అంటే ఎగ్జాక్ట్ గా ఇది ఎక్కడ ఉండాలి అంటే ఈ ఎడ్జ్ ఎక్కడ ఉండాలి? దీని సెంటర్ ఆఫ్ చెప్పండి నాకు. దిస్ ఎడ్జ్ ఈజ్ మస్ట్ బి ఎట్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ బ్లాక్. ఈ బ్లాక్ సెంటర్ ఆఫ్ మాస్ ఈ ఎడ్జ్ లో ఉంటే దట్ ఈస్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్. మాక్సిమం ఎక్స్టెన్షన్ అది. ఈ సెంటర్ ఆఫ్ మాస్ కనుక ఎడ్జ్ దాటింది అనుకో, ఎడ్జ్ దాటితే సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఎడ్జ్. అంటే ఎడ్జ్ ని దాటిపోతే, క్రాస్ అయిపోతే, ద సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ క్రాస్ ద ఎడ్జ్. ఎడ్జ్ ని క్రాస్ అయిపోతే ఇట్ ఈస్ ఓపెన్ లైక్ దిస్. ఇదేమైపోతుంది? ఫాల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఒక బ్లాక్ ని, ఈ బ్లాక్ ని ఎలా పెట్టాలి అంటే such that here maximum extension ఉండాలి అంటే ఇక్కడ బ్లాక్ ని it is kept like this. So this is only maximum extension such that the center of mass this one, the center of mass of this one is must be like this. So what is the distension projection అంటే ఇప్పుడు what is the maximum projection? చెప్పండి అబ్బాయి. What is the maximum projection? L/2. L/2. Yeah. So this is the maximum projection. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెకండ్ వన్. Now this I called AB. ఈ సిడి కింద ఇంకొక బ్లాక్ ని పెడతాను. So what is that? See that this is a CD. This is a AB, center of mass of this one. Okay, center of mass of this one. This is a what is that? CD. This is a AB. AB. Okay. So AB. Now another block I have to kept here. ఇప్పుడు ఇంకొక బ్లాక్ సో ఇంకొక బ్లాక్ ఇక్కడ పెడితే సో దట్ దీస్ టూ బ్లాక్స్ డస్ నాట్ ఫాల్. అంటే ఆ రెండు బ్లాక్స్ ఫాలో అవ్వకూడదు. అంటే ఆల్రెడీ దిస్ ఇట్ ఈస్ L/2. ఇది L/2 డిస్టెన్స్. దిస్ ఇస్ L/2. సో అనదర్ బ్లాక్ ఈస్ kept here. ఇంకొక బ్లాక్. సో లెట్ what is it? CD, E, F is this is the EF. So that these two blocks does not fall. ఆ రెండు బ్లాక్స్ ఫాలో అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఏమర్థమవుతుంది? ఈ రెండు బ్లాక్స్ ఫాలో అవ్వకుండా ఉండాలంటే ఈ రెండు బ్లాక్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్, కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్, ఈ రెండు బ్లాక్స్ కి సంబంధించిన కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉండాలి? ఈ ఎడ్జ్ దగ్గర ఉండాలిగా. ఓకేనా? ఈ రెండు బ్లాక్స్ కి సంబంధించిన కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? ఇప్పుడు ఈ ఒక్క బ్లాక్ ఇది ఫాలో అవ్వకుండా ఉండాలంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ ఈ ఎడ్జ్ దగ్గర ఉండాలి. ఇప్పుడు టూ బ్లాక్స్ ఉన్నాయి. ఈ టూ బ్లాక్స్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్, కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్, ఈ రెండింటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ మాస్ కంపల్సరీ ఎడ్జ్ ఆఫ్ దిస్ థర్డ్ బ్లాక్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్? ఓకేనా? Yes, sir. ఓకే. సో సెంటర్ ఆఫ్ మాస్ ఈ రెండింటి కలిపి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అనుకుంటున్నాం. సో ఇది కంపల్సరీ ద సెంటర్ ఆఫ్ మాస్ కంబైన్డ్. ఈ సెంటర్ ఆఫ్ మాస్, సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ కంబైన్డ్ ఈ కంపల్సరీ ఎడ్జ్ దగ్గర ఉండాలి. సో ఉండాలి అంటే వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ హౌ టు
ఆ డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఎక్స్ కావాలి. సో ఎక్స్ కావాలి అంటే నౌ ఐ కన్సిడర్ దట్. సో నేను ఇప్పుడు ఏం కన్సిడర్ చేస్తున్నాను చూడండి. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ సి దట్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఇదేగా, ఈ రెండింటికి కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాసేగా. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అంటే రెండింటికి కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ దిస్ వన్, ఈ సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. సో దట్ సెంటర్ ఆఫ్ మాస్, హౌ టు ఫైండ్ అవుట్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే చూడండి. సో నౌ I consider that this is the axis. This is the axis. Okay. So that is the axis I consider. So now this x is equal to, what is that? X is equal to C. So this mass into, what is that? 0 plus, okay, mass of this one into 0 plus. So this is m into దీనికి center of mass, and the distance L by 2. So this L by 2 by, what is it? 2. This is 2m. X is equal to, what is it? M into 0 plus m into L by 2 by m plus m 2m. So this is equal to 0. And what is that? X is equal to ml by 2 into 2m. So this is equal to x is equal to m. Okay? E distance, what is it? By 4. This distance is by 4. Follow the distance is L by 4. If suppose if I kept one more here, ఇంకోటి ప్లేస్ చేసాను అనుకుందాం. ఇంకోటి ప్లేస్ చేస్తే see like this. Suppose here there is block A is there. This is a AB, and here this is a, what is it? CD block is there. CD, and this is a, what is it? EF block is there. This is a EF block, and one more block is kept here. This is one more block. So you block places so that these 3 blocks does not fall. These 3 blocks does not fall, and compulsory the center of mass of these 3 blocks must be at this edge. PH. Center of mass of these blocks is must be at this edge. This is B and this. So now the center of mass of these 3 blocks must be at this edge. This distance I want to find out. For finding this distance, I consider that this edge is considered as a reference. That edge is, sorry, this is considered as a reference is this. Yeah. So this edge is considered as a reference considered. Now x is equal to, what is it? Here 2 blocks are there. So this is a 2m into 0 plus, what is that? M into L by 2 by m plus m plus m. So this is equal to 0. So x is equal to this. And this distance is, and the maximum extension so that the blocks does not fall. అంటే మీకు ఇప్పుడు ఏమవుతుందో చూడండి. So what is that? So maximum extension is nothing but this is L by 2. L by 2 was L by 4. And this is L by 2. Maximum extension. So this is L by 4. And this is L by 6. This is L by 8, like this. Ila maximum extension. It is coming like this. Suppose n blocks are there. For n blocks, what is the maximum extension? Is nothing but L by
What is that? 2n. This is the maximum extension, so that the block set does not maximum extension, so that the block set does not fall. So what is the maximum extension? The nth block. Right? Next. So next point, note and check. When the above blocks are arranged above blocks are arranged in such a manner above blocks are arranged in such a manner above blocks are arranged in such a manner that each block projects out by same distance each block projects out by same distance each block projects out by same distance so that blocks will not fall so that blocks will not fall so that the blocks will not fall. Then the distance of projection of each block distance of projection of each block from the edge of its bottom block edge of edge of edge of its bottom block is edge of its bottom block is L by 5. And this is like this. The block below. So the same projection that like this. So this is x is equal to 1. ఒకవేళ ఈ అరేంజ్మెంట్ ఒక టేబుల్ మీద ఉంది టేబుల్ మీద కాకుండా గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఇలా సపోజ్ దిస్ అరేంజ్మెంట్ ఈస్ దేర్ ద టేబుల్ ఇన్ అబౌవ్ కేస్ if the arrangement is there in the table in the above case if the arrangement is there in the table arrangement is there on the table at the edge of the table so that blocks will not fall so that the blocks will not fall then the equal distance of projection then the equal distance of projection of each block from the edge of the bottom block each block from the edge of the block x is equal to L by x is equal to L by
n plus టేబుల్ మీద ఉంటే x is equal to L by n plus 1. Yeah. So now we'll come to that the law of conservation of linear momentum in center of mass. So what type of problems is lost in the law of linear momentum in center of mass? So law of హలో సార్ conservation. Yes. సార్ ఇప్పుడు ఫార్ములా చెప్పారు కదా సార్ ఫార్ములా రిపీట్ చేయరా సార్ L by n plus 1. L by n plus 1. Okay, ఓకే సార్ so law of conservation of here momentum. See, so we know that Newton's second law of Newton's second law. So F is equal to d by dt is equal to d by dt. So this is equal to d by dt. So if F external is equal to 0, d by dt of p is equal to 0. And dp is equal to 0. dp is nothing but final momentum minus is equal to 0. So final momentum minus initial momentum is equal to 0 means initial momentum is equal to final. So momentum is constant. So means the momentum of the system. Momentum is constant. Momentum of the system is constant. So this we call the law of conservation of momentum. So means for the linear momentum is a constant, there must be a external is equal to 0. There is no external force act on the system. There is no external force act on the system. The linear momentum of the system. The linear momentum of the system remains. ఇప్పుడు చూద్దాం. Suppose here there is a body. Body is rolling on the surface. It is rolling as well as constant. So once the body is rolling, here at this point, this particle, suppose we consider the number of particles on the body with the number of particles in construct చేస్తున్నాం. See, here at this point is moved with a velocity v1 like this velocity is like this velocity. It is like this. Velocities of particles on the surface at different positions and different velocities may be there. Different velocities and different directions. So the velocity is a changes because of direction. The velocity changes. So but one particle velocity remains constant throughout the motion. That is the center. Center remains constant throughout the motion. So center of mass of the particle remains constant throughout the motion, but different particles velocities changes. Different particles velocity changes. So here, if you consider the body, suppose the momentum of the body. So momentum of the body means what we have to tell here. Momentum of the body means we can't tell that momentum of the body, the velocity of the body, this velocity, this velocity. We are not concerned. So the mass of the body into velocity. What velocity? This is constant. So that the momentum of the body means mass of the body. You know the velocity of the center of mass, VCM
is equal to M1 V1 plus M2 V2 plus M3 V3 plus and so on plus Mn Vn by what is it? So M1 Vn by total mass is the total mass is okay. So this is a so this MVCM is equal. This is P1 plus P2 plus P3 plus and so on plus Pn. This is the momentum of this. So see that different particles having different momentums. Different particles having different momentums. Not in the same. So, but this is the total momentum of the system. Total momentum of the system is equal to, we can write that M, what velocity that means VCM. That is the total momentum of the system. So total momentum of this system is equal to MVCM. You know here, if F external is equal to 0, no doubt acceleration of the center. So acceleration of the center of mass is equal to 0. What is it? P system is equal to 0. Acceleration of the center of mass is equal to 0. So we know that the velocity of the center of mass is a constant. So that P system is a constant. P system is a constant. P system is constant means the momentum of this system is constant. So momentum of this system is constant is nothing but what? Law of conservation. Here. So this is called law of linear. Okay. So the momentum of this system is constant that we call the law of conservation of linear. Law of conservation. So what are the examples of this momentum of this system is constant? Momentum of this system is constant. Examples. Suppose if you consider that there is one radioactive nuclei is there. So this is the radioactive. This is the radioactive. So from this radioactive nuclei, an alpha particle is so alpha particle is come out. The mass of the alpha particle is m alpha. M alpha mass of the alpha particle it is come out with a velocity. So once it is come out, no doubt here, once the alpha particle is out, alpha particle. So this is velocity v alpha. The mass is alpha. So initially it is at rest. This is at rest initially. So now here, this once the alpha particle is come out because of conservation, this alpha particle is come out means there is no external force. Due to internal forces only it is come out. Due to internal forces, it is come out. So because of there is no external force act on this system, so momentum of this system is momentum of this system is momentum of this system is constant means so momentum before the alpha particle is come out is equal to the momentum after the alpha particle is come out. So alpha particle after the alpha particle is come out, the mass of this nucleus is this is the remaining mass. Yeah. So this is recoils in this direction because of conservation of in this direction. How can you say it is recoils? Because if it is come out here, according to the conservation of linear momentum, so momentum, initial momentum is equal to final momentum. Initial momentum is 0 because it's at rest before alpha particle is come out. And final momentum is m alpha v alpha plus m into that velocity. So this m v is equal to minus m alpha. So v is equal to minus m alpha by m is. So this velocity is called recoil. So magnitude and no need of taking that negative sign.
magnitude, no need of take that negative sign, but it is, so the minus sign indicates that once the alpha particle is coming this direction, so come this direction, and the remaining nucleus is recoils back. A remaining nucleus back వస్తుంది అనేది చూపిస్తుంది. And similar way, so there is హలో సార్. yes సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది అంటే పైన ఒకటి కేసు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఇది న్యూక్లియస్ it is at rest. So because of internal forces, alpha particles, there is no external force. Alpha particle బయటకు వచ్చింది. Alpha particle బయటకు వచ్చినప్పుడు దాని మాస్ ఆఫ్టర్ కమ్ అవుట్, alpha particle is come out, mass of the remaining is m1. Mass of the remaining is m. So alpha particle బయటకు వస్తుందంటే with the velocity, the mass of the alpha. So velocity v alpha, mass of the alpha particle. Once it is come out, because of conservation of momentum, so this remaining nucleus is recoils back. ఎలా recoils back and ఎలా చూస్తాం? Conservation of linear momentum, because there is no external force acting in the system. So initial momentum is equal to final momentum. Initial momentum అంటే direction ఉంది కాబట్టి 0. Final momentum అంటే momentum of alpha particle plus momentum of remaining nucleus. Momentum of alpha particle అంటే m alpha p alpha plus momentum of remaining nucleus అంటే m into v. అంటే నాకు డైరెక్షన్ తెలియదు అనుకుని చేస్తాను. ఈ డైరెక్షన్ తెలియదు, డైరెక్షన్ కూడా చెప్పాలి. నీకు ఆల్రెడీ డైరెక్షన్ తెలుసు అంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవచ్చు. నీకు ఆల్రెడీ డైరెక్షన్ తెలియదు, అప్పుడు నువ్వు టోటల్ మొమెంటం అంటే ఏం చెప్తావు? ఆఫ్టర్ ద ఆల్ఫా పార్టికల్ ఇస్ కమ్ అవుట్, టోటల్ మొమెంటం అంటే మొమెంటం ఆఫ్ దిస్ ప్లస్ మొమెంటం ఆఫ్ దిస్. సో ఇక్కడ mv is equal to ఏమవుతుంది? మైనస్ m alpha b. v is equal to minus m alpha b alpha by m. Minus sign indicates that what? So if the alpha particle is going in forward direction, the remaining nucleus is just recoils in backward direction. That shows that a negative sign. So what is the recoil velocity? అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Suppose there is a there is a gun like this, or a tower, or there is a machine gun like whatever it is. Yeah, it is there. Gun is there. A bullet is fired from the gun. A bullet of mass m. The velocity is velocity. So v, that is mass of the bullet, and velocity is fired from the gun. So once a bullet is fired from the gun is recoils back. V. So this is the mass of the gun only. Empty gun, mass of the gun, mg. After firing, only there is no bullet, only gun is there, gun mass that is. So initially it is at rest initially. So before firing, there is no external force here. Fx is 0. So that the initial momentum is equal to final momentum. Momentum of the system is remains constant. Initial momentum is equal to final momentum. So what is the initial momentum? 0 is equal to final momentum is momentum of the bullet plus momentum. So this mass into velocity of the gun is minus mv into. So the velocity of the gun is equal to minus by m. So this is a recoil velocity. Gun is recoils back. This we call recoil velocity. Recoil velocity of gun. Recoil velocity. So right. And some more problems to tell on this conservation of linear momentum. So please write down that. So, 2 problems చెప్తాను. Yeah.
అయిపోయిందా? అయిపోయిందా? ఎస్ సార్. ఓకే. సపోజ్ see so there is another problem. There is a car with a velocity v, the mass of the car. Okay. Suppose there is one person is there of mass is just dropped with zero velocity. Just dropped with zero velocity. And a person drops on the car already moving with a velocity. Car already moving with a velocity. Just a person is dropped. So person is dropped on the car already moving. The car is moving with a velocity v. Okay. Find the new velocity of the, what is it? Car. So new velocity of the system. New velocity of the system. So person ki initial velocity ledu. So this is the system. ఇది మొత్తం we consider the system. నేను క్వశ్చన్ చెప్తాను చూడండి. క్వశ్చన్ రాసుకోండి. The person drops on the car. Person drops on the car already moving with a velocity v. Already moving with a velocity v. Find the new velocity after the person landing. Find the new velocity after the person landing. So this we call system. Here there is no external force acting on the system. So if there is no external force acting on the system, momentum of this system remains constant. Momentum of the system remains constant. Initial momentum is equal to final momentum. Initial momentum of the system. What is the meaning of initial momentum? Initial momentum of this system. Initial momentum of this system means mass, దీనికి velocity ఉంది, దీనికి momentum ఉంది. Mass of the car, velocity of the car plus mass of the person into velocity of the person. It is landing with zero velocity. Just zero velocity is equal to. After that, system means we already car మీద నుంచి move అవుతూ ఉంటాడు. System is nothing but total mass of the system m plus m is moving with a velocity. Land అయిన తర్వాత కంపల్సరీ వెలాసిటీ మారిపోతుంది. సో వెలాసిటీ ఈ వెలాసిటీ ఉండదు, ఈ వెలాసిటీ ఉండకుండా. సో దిస్ ఇస్ ద వెలాసిటీ. సో నౌ దిస్ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు velocity, new velocity is equal to mv by m.
mv by mv. That is a new velocity, right? So next, another problem. Good. Suppose the trolley is so this is the trolley, and the person is initially addressed standing on. So standing on the trolley, the mass of the trolley is at 10 kg, and person mass is at 20. Mass of the person is 20 kg. He is standing initially, and suddenly he walks with 2 meters per second. Sudden గా ఈ మొత్తం ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది. ట్రాలీ మీద నుంచుని ఉన్నాడు వాడు. సో ట్రాలీ మీద నుంచుని ఉన్నాడు. సడన్ గా వీడు ఏం చేశాడు? సడన్ గా ఈజ్ వాకింగ్ విత్ 2 meters per second with respect to that trolley. With respect to the trolley, 2 meters per second. So now the recoils of అంటే మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాలీ రోడ్ మీద ఉంది. వీడు పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో వీడు నుంచుని ఉన్నాడు, ప్రాబ్లం ఏముండదు, రెండు రెస్ట్ లో ఉంటాడు. వీడు ఎప్పుడైతే ఇక్కడ నడుస్తూ ఉంటాడు, నడుస్తూ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే ట్రాలీ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? ఈ డైరెక్షన్ లో ట్రాలీ బికాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ద ట్రాలీ ఈస్ మూవ్ లీనియర్ వెలాసిటీ. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను ఆ వెలాసిటీ? ఇనీషియల్ గా సిస్టమ్ ఎలా ఉంది? రెస్ట్ లో ఉంది. ఇనీషియల్లీ సిస్టమ్ ఈస్ అట్ రెస్ట్. సిస్టమ్ అంటే ఇద్దరు కలిసి, ట్రాలీ అండ్ మ్యాన్. సో దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ దిస్ సిస్టమ్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు. దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ దిస్ సిస్టమ్. సో F external is equal to 0. F external is equal to 0. So what is that? Initial momentum is equal to final momentum. So what is the initial momentum? Initial momentum is 0. Final momentum is nothing but will move అవుతున్నాడు అంటే what is that? Mass of the man into velocity of the man plus what I have write? Mass of the trolley plus mass of the man. ఎందుకంటే ఇక్కడ రెండు తీసుకోవాలి సిస్టమ్ అని. వీడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు సో ట్రాలీ వెనక మూవ్ అవుతుంది. ట్రాలీ వెనక మూవ్ అవుతుందంటే ట్రాలీలో వీడున్నాడుగా సిస్టమ్ వెనక మూవ్ అవుతుంది. ట్రాలీ మూవ్ అవుతుందంటే ట్రాలీలో వీడు కూడా ఉన్నాడు. అంటే వీడు ఇలా మూవ్ అవుతూ ఉంటాడు, ట్రాలీతో పాటు వీడు వెనక్కి వెళ్తా ఉంటాడు. వీడు మామూలుగా ట్రాలీ మీద ముందు నడుస్తూ ఉంటాడు, ట్రాలీతో పాటు వెనక్కి వెళ్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సిస్టమ్, సో వీడు మొత్తం బ్యాక్ వెళ్తుంది కాబట్టి m plus m into what is that? m plus m into v. This is the velocity. సో ఇప్పుడు చూడండి ఇక్కడ m plus m into v is equal to v minus sign of this. So v is equal to mv by this is minus, but no need of taking that sign because we are finding that what is that
magnitude of velocity. So magnitude of velocity is equal to mv by m plus n into what I can ఇక్కడ 8 అను కలుపుతుంది. So m mass of 20 into 2 by so 10 plus what is it? 40 by 30. This is equal to 1 point meter per second. 1.32 meter per second. ఇలా చేయొచ్చు. ఓకేనా? రైట్, అర్థమైందా? All of you understand? హలో సార్. Yes. సార్ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది సిస్టమ్ ఉంది కదా సార్, అది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా సార్. అంటే మనం ఇక్కడ మైనస్ వి తీసుకోదా సార్? అంటే నెగిటివ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి అంటే మైనస్ తీసుకోవాలా సార్? అదే అంటే మైనస్ పెట్టాను, మైనస్ తీసుకుంటున్నాం కాకపోతే ఏంటంటే మాగ్నిట్యూడ్ మైనస్ అండ్ ఇండికేట్స్ జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్, కానీ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంతే. మైనస్ అండ్ ఇండికేట్స్. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ట్రాలీలో అలా వస్తూ ఉంటాయి. రాయండి. ఇక్కడ సపోజ్ కన్జర్వేషన్ ఆఫ్ NM this is M and this is the radius of R. R is equal to 22 meters. G is equal to 10 meter per second square. 10 meter per second square. So the question is, block of mass M flies on 10 block, 10 block without any friction, and 10 block is kept on frictionless surface
then the velocity of block M just leaves the cannon block. Just leaves the cannon. అంటే ఇక్కడ ఈ బ్లాక్ స్లైడ్ అవుతుంది, స్లైడ్ and it is coming with the velocity leave out. So our velocity we find out here. So with what velocity is it? So definitely ఇది ఇలా వస్తుంది అంటే, సో ఇది ఇలా వచ్చేటప్పుడు is a recoils back. This cannon block is recoils back with a velocity. ఈ velocity ని నేను suppose v1, this is v2 velocity. సో ఇది రికాయిల్ అవుతుంది. సో రికాయిల్ అవుతుంది కాబట్టి what is it? This is a v2. And see here what are the forces is the F net is zero in this case. ఈ కేస్ లో F net is equal to 0 అవుతుందా, మొమెంటం వ్యాలిడ్ అవుతుందా అంటే చూడండి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం యాక్చువల్లీ F net is not equal to 0. ఎందుకు F net is equal to 0 అవట్లేదంటే see that ఇది నార్మల్ రియాక్షన్, ఇది ఎగ్జాక్ట్ నార్మల్ రియాక్షన్ హియర్ and it is also exact normal reaction here. So along this, along x axis, the normal reaction is exact and it is also exact. So along this f x sigma fx, the x direction no external force 0, but y direction there is an external force. That force is nothing but weight. Weight is downward. So weight act అవుతుంది, gravitational force is acting down. So gravitational force acting downward అంటే F net is nothing but what is F net is equal to sigma Fx plus sigma Fy. So F net is not equal to 0. But అంటే టోటల్ సిస్టమ్ కి అన్ని డైరెక్షన్ లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం చేయలేము మనం. బట్ హియర్ బట్ sigma fx is equal to 0. So sigma fx is equal to 0. So momentum along the x-axis is constant. So conservation of momentum we have applied along the x direction of momentum. So x direction of momentum apply cheste. So what is the momentum along x direction? X direction of momentum. So initial గా సిస్టమ్ రెస్ట్ లో ఉంది, ఇనిషియల్ సిస్టమ్ రెస్ట్ లో ఉంది. pi is equal to pf. So pi is 0. pf is this is coming with a velocity mv and this is mv1 and this is moving with the velocity what is that 10 m is moving with the velocity v2. So this is 10 m v2 is equal to minus m v1. So this is cancelled. V2 is equal to minus V1 by 10. So the magnitude of V2 is equal to, right? So magnitude of is equal to 1 by 10. And see that here, the velocity, we want to find out this velocity. So V1 is equal to 10. This is the magnitude of the velocity. So V1 is equal to 10. So V1 is equal to 10 V2. Now, I want to find out that. See that. So we have to apply that here once. So this is come like this. When I వచ్చేటప్పుడు మరి దీనికి ఎనర్జీ వచ్చేసింది, దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంది, దీనికి కైనెటిక్ ఎనర్జీ, ఈ బ్లాక్ కైనెటిక్ ఎనర్జీ, బ్లాక్ కైనెటిక్ ఎనర్జీ. From where this kinetic energy came? మరి దీనికి వెలాసిటీ వచ్చిందిగా, ఇక్కడ వెలాసిటీ లేదు కానీ ఇక్కడ వెలాసిటీ వచ్చింది. ఈ బ్లాక్ వెలాసిటీ వచ్చింది. వెలాసిటీ వచ్చిందంటే కైనెటిక్ ఎనర్జీ. ఎక్కడి నుంచి వచ్చింది కైనెటిక్ ఎనర్జీ? Energy can neither be created nor be destroyed.
ఫ్రమ్ వేర్ ద కైనెటిక్ ఎనర్జీస్ కేమ్, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆల్రెడీ వాట్ ఎనర్జీ ఇస్ దట్? పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ దట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. Potential energy is converted into what is it? Kinetic energy. And so we can consider that according to the law of conservation of energy, according to law of conservation of, so the total energy remains constant because all our conservative forces acting here. There is no frictional force. Frictional force is not there. And what is the gravitational force? Is that gravitational force is a conservative force. So the energy is conserved. Energy is conserved here. So once energy is conserved, so if the block is there initially, ఈ height లో బ్లాక్ ఉంది కాబట్టి, so total energy, initial energy, so total initial energy, so total initial energy means potential energy plus kinetic energy of the system, potential energy plus kinetic energy of the system. So here potential energy initial and this potential energy is system. So this is initial. So now see that this is a potential energy is equal to mgr and kinetic energy is 0. So now the potential energy is equal to 0 here. Potential energy is equal to 0. What is here? But here this having the kinetic energy, that is half m v1 square plus this having kinetic energy is half 10 m into v2 square. Right? 10 m. So right. See. So this is, what is that? This is m is cancelled. G h is equal to r. This is equal to half v1 square plus half 10 into v2 is equal to 10. v1 is equal to 10 v2. So v1 is equal to 10 v2. v1 is equal to v1 only. So v1 ni find out cheyali. So v1 ni find out cheyali ante what the velocity of block v1. The v2 is equal to, what is it? v1 square by, so v2 is equal to v1 by 10. v1 square by 100. This is, so this is a cancel. So g is a 10. This is a 22 is equal to half v1 square plus, okay. So this is equal to half v1 square by 10. Yeah. So this is equal to 1 by 2 v1 square is 10 into 22. Okay. So now this 10 into 22 is equal to half v1 square. This is 11 by 10. So 11 how many times cancel? 2 times cancel. Okay. So now this 2 is taken aside. 10 into 2 into 10 is v1 square. So 10 into 2 into 2. So 10 into 2 is there. But u2 was 2 into 10 is equal to v1 square. So v1 is equal to, what is it? 10 into 2. So v1 is equal to 1. This is the velocity of the block when you live in the surface. So e direction low energy, external force Fx is equal to 0. So e direction law of conservation of momentum ni ఇచ్చేసాను, law of conservation of momentum. దాని ద్వారా నాకు velocity of what is that? This block is equal to, so velocity of this block by 10 వచ్చింది. So దీని అలా ఉంచాను. So total energy remains constant. Initial energy, total initial energy is equal to total energy. So ఇక్కడ total energy అంటే potential energy block ఉంది mgh plus there is no kinetic energy 0.
ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ నాట్ దేర్. దిస్ ఇస్ ద రిఫరెన్స్ పాయింట్. పొటెన్షియల్ ఎనర్జీ బట్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ v. సో కైనెటిక్ ఎనర్జీ ఉంది హాఫ్ m v1 స్క్వేర్. మరి ఇది కూడా మూవ్ అవుతుంది కాబట్టి హాఫ్ m 10m into v2 స్క్వేర్. ఎనర్జీ అనేది స్కేలార్ కాబట్టి డైరెక్షన్ ఎటు వెళ్ళినా యాడ్ చేయటం ఎనర్జీ ఎటు వెళ్ళినా యాడ్ చేయటమే డైరెక్షన్. సో అటు వెళ్తుంటే ప్లస్ ఇటు వెళ్తుంటే మైనస్ అలా కాదు. ఎనర్జీ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అందుకని ఇక్కడ టోటల్ ఎనర్జీ హాఫ్ 10m into v స్క్వేర్. సో m cancel చేశాను. ఇప్పుడు g h అంటే వాట్ ఇస్ దట్ r హియర్. h is equal to r, gr is equal to half v1 square plus half 10 into v1 square because v2 is equal to v1 by 10, v1 square by 100. This one is cancelled. G is a 10 into r is 22. So half v1 square plus half. This is v1 square by 10. So now 10 into 22. This is half v1 square is 1 plus 1 by 10. So now this 10 into 22 is equal to half v1 square into 11 by 10. 11 2 times 10. So you must have 10 into 2 into 10 is v1 square. v1 is equal to 10 v1 is clear.